హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సరిత ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో చెరుకు లేకుండా ఇంట్లో ఉండే వస్తువులతో ఈజీగా ఇంట్లోనే చెరుకు రసంని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఎండలో బయటికి వెళ్ళొచ్చిన తర్వాత ఇంట్లోని ఏదైనా చల్లగా తాగితే బాగుంటుంది అనిపిస్తుంది కదా, అలాంటప్పుడు ఈ చెరుకు రసంని ప్రిపేర్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్త్ కూడా చాలా మంచిది. చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఈజీగా మనం స్పెషల్గా ఇలాగ చెరుకు రసంని తయారు చేసి ఇవ్వచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక ఈ చెరుకు రసంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా మిక్సీ జార్ని తీసుకోవాలి. ఇందులోకి చిన్న అల్లం ముక్కని స్కిన్ అంతా పీల్ చేసేసి శుభ్రం చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. అలాగే 1 కప్పు వరకు నేను ఇక్కడ బెల్లం తీసుకుంటున్నాను. బెల్లం మనం ఏ రకమైన తీసుకోవచ్చు. ఈ చెరుకు రసంని ప్రిపేర్ చేసుకోవడానికనే తాటి బెల్లమైనా తీసుకోవచ్చు, ఇలాగా ఎర్రగా ఉన్న బెల్లంనైనా తీసుకోవచ్చు, లేదంటే తెల్లగా ఉన్న బెల్లంనైనా తీసుకోవచ్చు. బెల్లంనైతే మనం తయారు చేసుకునే చెరుకు రసం క్వాంటిటీ బట్టి తీసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు వరకు తురిమిన బెల్లం తీసుకుంటున్నాను. బెల్లం ఇక్కడ మీ స్వీట్నెస్ తగినట్టుగా తీసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు వరకు తురిమిన బెల్లంని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బెల్లంని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అలాగే ఇందులోకి మనకి మంచి ఫ్లేవర్ కోసమని పుదీనాని యాడ్ చేసుకోవాలి. ఫ్రెష్గా ఉన్న పుదీనా అయితే మనకి మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఇక నేను చూపించే క్వాంటిటీలో అన్నీ కూడా తీసుకోండి. పర్ఫెక్ట్గా మీకు చెరుకు రసం అనేది కుదురుతుందనమాట. ఇప్పుడైతే పుదీనాకులను కూడా మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చెరుకు రసం చల్లగా ఉంటాను కానీ ఇక్కడ నేను ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకుంటున్నాను. చల్లగా చెరుకు రసం తాగుతుంటే చాలా బాగుంటుంది కదా. మీకు నచ్చినంత క్వాంటిటీలో ఐస్ అనేది యాడ్ చేసుకోండి. కొంతమందికి ఐస్ని యాడ్ చేస్తే ఇష్టం ఉండదు, కానీ ఫస్ట్ మనం మిక్సీ పట్టుకునేటప్పుడు ఐస్ తప్పనిసరిగా యాడ్ చేసుకోండి. కరెక్ట్గా చక్కగా బ్లెండ్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి 1/2 చెక్క వరకు నిమ్మరసంని యాడ్ చేసుకోవాలి. నిమ్మరసంని యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. చెరుకు రసం మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఇక్కడ నిమ్మరసంని మీ పులుపు తగినట్టుగా యాడ్ చేసుకోండి. ఇక్కడైతే నేను 1/2 చెక్క వరకు నిమ్మరసంని తీసుకున్నాను. అలాగే తీపిని పులుపుని అన్నింటినీ బ్యాలెన్స్ చేయడానికని ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఉప్పుని మీ రుచి తగినట్టుగా యాడ్ చేసుకోండి. 2 చిటికెలు ఉప్పుని యాడ్ చేసుకుని సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని కూడా చక్కగా బ్లెండ్ చేసుకోవాలి. వీటిని బ్లెండ్ చేసుకునే ముందు దీంట్లో కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. నేను ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నానో అదే కప్పుతో వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ని యాడ్ చేసుకొని చక్కగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. 2 to 3 మినిట్స్ వరకు బ్లెండ్ చేసుకోవాలి. అలా బ్లెండ్ చేసుకుంటే మనకి చెరుకు రసం అనేది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో రెడీ అవుతుందన్నమాట. ఇక నేను 2 మినిట్స్ వరకు చక్కగా బ్లెండ్ చేసుకున్నాను. చూసారా, ఇలా రెడీ అయ్యింది. మనకి మొదట కలర్ ఇలా కనిపిస్తుంది, కాసేపటికి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. పుదీనా వేసుకున్నాం కాబట్టి కలర్ అనేది కొంచెం గ్రీన్గా ఉంది. ఇప్పుడైతే ఈ చెరుకు రసంని చక్కగా ఫిల్టర్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా పిప్పు లాంటిది అలాగే బెల్లంలో ఏవైనా నలకలు ఉన్నా కూడా చక్కగా ఫిల్టర్ అయిపోతుంది అనమాట. ఇలాగ చక్కగా స్ట్రెయినర్తో ఒక గిన్నెలోకి ఇలాగ చెరుకు రసంని ఫిల్టర్ చేసేసుకోవాలి. ఇలా అంతా చక్కగా ఫిల్టర్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మీరు తీసుకున్న బెల్లం అలాగే పులుపు తీపి అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయలేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. టేస్ట్ని చూసుకొని మనం తగినట్టుగా వాటర్ని యాడ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడైతే కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. కొంతమంది చెరుకు రసం తీయగా ఉంటే తాగడానికి ఇష్టపడతారు, కొంతమంది స్వీట్నెస్ అనేది మైల్డ్గా ఉంటే ఇష్టపడతారు. మీరు మీ టేస్ట్ తగినట్టుగా వాటర్ని అయితే యాడ్ చేసుకొని చెరుకు రసంని ప్రిపేర్ చేసుకోవడమే. చాలా ఈజీగా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట కొనుక్కునే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులోకి చల్లగా తాగాలనుకునే వాళ్ళు కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలాగా ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ చెరుకు రసంని గ్లాసెస్లోకి సర్వ్ చేసుకోవడమే. గ్లాసెస్లో సర్వ్ చేసుకునేటప్పుడు కూడా కొంచెం ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకున్నామంటే చాలా చల్లగా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట చెరుకు రసం. మనం ఈ చెరుకు రసం ప్రిపేర్ చేసుకోవడానికి తీసుకున్న బెల్లం, పుదీనా, అల్లం, నిమ్మరసం అన్నీ కూడా హెల్త్కి చాలా మంచివి. ఇందులో యాడ్ చేసుకున్న సాల్ట్ జస్ట్ మనం స్వీట్నెస్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి మాత్రమే యాడ్ చేసుకోవాలి. వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఐస్ కూడా మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇక్కడైతే నేను గ్లాసెస్లోకి చెరుకు రసంని తీసుకొని పుదీనాతో గార్నిష్ చేసుకున్నాను. చూసారు కదా, ఇంట్లో అందుబాటులో ఉండే వస్తువులతో చెరుకు రసంని ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలన్నది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. నేను తయారు చేసిన ఈ చెరుకు రసం మీకు ఎలా అనిపించిందని నా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని వాచ్ చేస్తుండండి.
మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్.